హలో అండ్ వెల్కమ్ టు మీ తెలియక. ఈరోజు మీరు మరో ప్రపంచానికి వచ్చారు. మీకు తెలియని ప్రపంచం. ఒకటి మెటీరియల్ వరల్డ్ మీకు తెలుసు, ఇంకొకటి స్పిరిచువల్ వరల్డ్ మీకు తెలుసు. అంటే మెటీరియల్ వరల్డ్ అంటే ప్రాకృతమైన, అంటే మనం చూస్తున్న ఈ భూమి మీద ఉండే ఈ లోకం. అది స్పిరిచువల్ అంటే యూనివర్స్ యొక్క, విశ్వం యొక్క లోకం, అంటే పై లోకాలన్నమాట. అది ఆధ్యాత్మిక లోకం. ఇప్పుడు ఇది ఆధ్యాత్మిక లోకం కాదు, యాక్చువల్గా ఇది ఆధ్యాత్మికగా దిస్ ఈజ్ ద ప్రాసెస్. నేను చెప్పే ఈ ప్రాసెస్ మీకు ఈ లోకాల్లోకి మీరు రావాలంటే దీన్ని ఏమంటారంటే స్పిరిచువల్ ప్రాసెస్ టు ఎర్న్ money, spiritual process for manifestation for success, money, love, job, career. ఏ ఫీల్డ్లో అయినా మీరు ఇప్పుడు మెటీరియల్ వరల్డ్ అండ్ స్పిరిచువల్ వరల్డ్ చెప్పుకున్నాం కదా. ఒకటి మెటీరియల్ వరల్డ్ మనం పుస్తకాల్లో చదివాము, చాలా పుస్తకాలు ఉన్నాయి కదా. హౌ టు బికమ్ రిచ్, సైకాలజీ ఆఫ్ మనీ, ఇంకా చాలా ఉన్నాయి బుక్స్. బుక్స్లో ఉన్నది, వీడియోస్లో ఉన్న జ్ఞానం మాత్రమే అది మెటీరియల్ జ్ఞానం. ఇప్పుడు మీకు నేను చెప్పబోయేది ఆధ్యాత్మిక జ్ఞానం. అంటే ఆధ్యాత్మికంగా ఫస్ట్ ప్రాసెస్ అనుకుందాం మెటీరియల్ వరల్డ్, సెకండ్ ది స్పిరిచువల్ వరల్డ్ ప్రాసెస్. సరేనా? ఇప్పుడు బాగా అర్థమైంది కదా. ఇప్పుడు మనం ఉన్నది ఆ ప్రపంచంలో కాదు, మీరు మర్చిపోండి. ఈ ఎఫర్మేషన్స్, విజువలైజేషను ఇవన్నీ కూడా మర్చిపోండి, ఓకే? కొంచెం సేపు అవన్నీ కూడా మనకి ఎందుకు పనికిరావంటే, అవన్నీ ఇప్పుడు మళ్ళీ పనికిరావు అని అంటే నేను మళ్ళీ మీరు కామెంట్ చేస్తే మీకు బాగా అర్థం అవ్వాలి. స్పిరిచువల్ వేమే మనం డబ్బు ఎలా సంపాదించాలి, స్పిరిచువల్ ప్రాసెస్లో అయితే మనకి యూ విల్ బీ పవర్ఫుల్. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, మీకు చాలా బాగా అర్థమవుతుంది. హౌ టు బికమ్ వెల్దీ, హౌ టు బికమ్ రిచ్ ఈజ్ వెరీ ఈజీ. అందరూ చెప్తారు, మీరు మెటీరియల్ ప్రాసెస్లో కూడా మీరు అవ్వచ్చు కోట్లాధిపతి. హౌ టు బికమ్ అ మిలియనేర్ అవ్వచ్చు. కానీ హౌ టు బీ రిచ్ ఆల్వేస్, అది మనం నిలబెట్టుకోవాలి. ఇప్పుడు ప్రతి వాళ్ళు ఈ ప్రపంచంలో వైరల్ అవుతున్నారు, ఈజీగా వైరల్ అవుతున్నారు, మళ్ళీ కనిపించరు. సో అలా కాదు, హౌ టు బీ వైరల్ ఆల్వేస్. ఇప్పుడు మీకు అర్థమైంది కదా స్పిరిచువల్ వరల్డ్కి దీనికి డిఫరెన్స్. సెకండ్ ప్రాసెస్ స్పిరిచువల్ ప్రాసెస్ అయితే మీరు ఖచ్చితంగా మనం ఈ ప్రాసెస్లో అయితే అన్నీ ఈజీగా పొందుతాము. ఇట్స్ లైక్ మీకు 5 to 10 years పడుతుంది, ఠీకే? ఆ ప్రాసెస్ ఫస్ట్ ప్రాసెస్ అయితే. సెకండ్ ప్రాసెస్ నేను చెప్పే ప్రాసెస్లో అయితే మీకు ఓన్లీ 2-3 months పడుతుంది. అది కొన్ని సంవత్సరాలు పట్టచ్చు, ఈ నెలలు పట్టచ్చు, అండ్ టైం చాలా తక్కువ తీసుకుంటుంది. నెక్స్ట్ ప్రాఫిట్ ఏంటంటే డబ్బు, ఐశ్వర్యం, సంపద, భోగభాగ్యాలు నిలవాలి కదా, నిలుస్తాయి. సో మనీ ఈజ్ స్పిరిచువల్, మనీ ఈజ్ వర్షిప్, పవర్ ఈజ్ ఎవ్రీథింగ్. యునో స్పిరిచువల్ పవర్ ఉంటే మనకు, అంటే స్పిరిచువల్ ఎర్నింగ్ అనేది ఉంటే మనకి, మన నుంచి ఎవరు అది తీసుకోలేరు. అర్థమవుతుందా? దిస్ ఈజ్ ఎ యోగిక్ ప్రాసెస్. అది డీప్లీ ఉండాలి మీకు. మైండ్ ప్లస్ బాడీ ప్లస్ ఎనర్జీ టోటల్ అలైన్మెంట్లో ఉంటేనే ఈ ప్రాసెస్ మీకు ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. సో లెట్స్ సపోజ్ మనం ధ్యానము, కొంత ముద్రాస్, కొన్ని మంత్రాస్ ఇవన్నీ మనం చేసే వాళ్ళకైతే చాలా ఈజీగా మేనిఫెస్టేషన్ అనేది అయిపోతుంది, కష్టం ఏమీ ఉండదు. ఒక 1 hour మీరు
అఫర్మేషన్స్కి మనం చేస్తున్నామంటే, అఫర్మేషన్స్ అంటే కూడా మంత్రాలే కదా. అఫర్మేషన్స్ చేస్తూ కూడా మంత్రాస్ కూడా మీరు చేసినట్లయితే, మెడిటేషన్ మీరు చేసినట్లయితే, లేదంటే కళ్ళు మూసుకుని అలా కూర్చుని ఉంటే చాలు, మీ లోపలికి మీరు డీప్గా ఎన్నో వీడియోస్ ఉన్నాయి, మనీ వీడియోస్ ఉన్నాయి, మనీ విజువలైజేషన్ వీడియోస్ ఉన్నాయి. ఛానల్లోకి వెళ్ళి చూడొచ్చు, మీరు ప్లేలిస్ట్లో ఉంటాయి. బాగా అర్థం చేసుకోండి, ఇట్స్ ఆల్ అబౌట్ యువర్ మైండ్. మైండ్లో మీకు ఏది ఉందో, హౌ యు ఆర్ ఫీలింగ్, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అనేది మెయిన్. మెంటల్ మూవీ ఈజ్ మెయిన్. మీ మెంటల్ మూవీ, మైండ్లో ఏం మూవీ అయితే నడుస్తుందో, బయట మీరు ఏమైనా అనొచ్చు, ఐఎమ్ రిచ్, ఐఎమ్ వెల్దీ, ఐఎమ్ హెల్దీ, ఐఎమ్ సక్సెస్ఫుల్, ఐఎమ్ దిస్, ఐఎమ్ దాట్, ఏమైనా అనండి, దాంతో సంబంధం లేదు. మీ మెంటల్ మూవీలో ఏం నడుస్తుంది, మైండ్లో ఏం నడుస్తుంది, మీ మూవీ ఏం నడుస్తుంది, మీ లోపల పిక్చర్స్ ఏం నడుస్తున్నాయి. మీరు అంటున్నారు ఐఎమ్ రిచ్, ఐఎమ్ సక్సెస్ఫుల్, ఐ హ్యావ్ ల్యాక్స్ ఆఫ్ రూపీస్ ఇన్ మై బ్యాంక్ అకౌంట్ అంటున్నారు. వెనక నుంచి మైండ్ నుంచి జవాబు వస్తుంది, వెంటనే వస్తుంది, ఏ అబద్ధం ఏం లేవు నీ కాడ. అంతే సంగతి, ఇంకా ఆపే, ఇంకా అనుకోవాకు. అందుకే అఫర్మేషన్స్ ఈజీ కాదండి. అందుకనే చెప్పేది స్పిరిచువల్ ప్రాసెస్, స్పిరిచువల్ మనీ వరల్డ్లోకి వచ్చారు. దిస్ ఈజ్ నాట్ మెటీరియల్ మనీ, ఓకే. ఇట్స్ వెరీ ఈజీ. లెట్ సపోజ్ ప్లాంట్స్ ఉన్నాయి, 2 ప్లాంట్స్ ఉన్నాయి, గ్రీన్ ప్లాంట్స్. ఈ 2 ప్లాంట్స్తోనూ విడివిడిగా మాట్లాడి, ఒక ప్లాంట్తోనేమో మంచిగా మాట్లాడి, మంచి మాటలు మాట్లాడి ఒక 40 days, ఒక ప్లాంట్తోనేమో దాన్ని మంచిగా మాట్లాడకుండా దాన్ని తిట్టి అవి ఇవి చేసి ఉంటే, నెక్స్ట్ 40 days ఆఫ్టర్ తర్వాత ఏమైంది, 2 ప్లాంట్స్ చూస్తే మంచిగా మాట్లాడిన ప్లాంట్ మాత్రం చాలా చక్కగా గ్రీన్గా అలాగే ఉంది, చాలా బాగా పెరిగింది. చెడ్డగా మాట్లాడి దాన్ని డిస్కరేజ్ చేసిన ప్లాంట్ ఏమో దానికంతటా అదే చచ్చిపోయింది, డ్రై అయిపోయింది అనమాట, పోయింది. ఇది సైంటిఫిక్గా ప్రూవ్ అయిందండి. ఆ విషయమే నేను మీకు చెప్తున్నాను. సో ఇంకొక ప్లాంట్ ఉంటుంది, దాని పేరు ఏమంటారంటే, ఏమో ఉంది పేరు, అది ముట్టుకోగానే స్క్వీజ్ అయిపోతుంది, అంటే వెనక్కి తీసేసుకుంటుంది తన్ని తాను. 40 days మాట్లాడిన తర్వాత మళ్ళీ ముట్టుకొని టచ్ చేసి చూస్తే అది స్క్వీజ్ అవ్వలేదు. ఇప్పుడు మీకు ఎందుకు చెప్తున్నానంటే, మండల ఒక 40 రోజులు మనము ఒక ప్లాంట్ మీద చేస్తేనే అది ఇంతగా రెస్పాండ్ అయింది. మన మీద మనము 40 days మండలాలో ఒక స్పిరిచువల్ మనం ప్రాసెస్ చేయబోతున్నాం. సో ఈ ప్రపంచంలోకి ఎంతమంది రాబోతున్నారు. సో 40 days మండలాలో మన మీద మనం ఈ ఎక్స్పెరిమెంట్ అంటే స్పిరిచువల్ ప్రాసెస్లోకి మనం వెళ్ళబోతున్నాం. దానికి వెనక కారణం 40 రోజులు మనం అన్నాం, ఏదైనా ప్రాసెస్ చేసాం, ఏదో ఒకటి ఆ ప్లాంట్తో మాట్లాడడం 40 days. 40 days ఈజ్ ఎ మండల, దాన్ని మండల అంటారు. మండల అంటే 40 days. సో ఇప్పుడు ఈ ప్రపంచంలో మొత్తం ఈ మండలం మీదే నడుస్తుందండి 40 days. తర్వాత మహామండల అని ఉంటుంది, అది 13 ఏళ్ళు ఉంటుంది, దట్స్ బిగ్. సో అందుకనే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ప్రతిదీ కూడా 40 ఉంటుంది. ఎందుకని ఉంటుంది? 40 అంటే 40 రోజులు మనం ఏదైనా చేస్తే అది ఒక సర్కిల్ అనమాట, మండలం పూర్తవుతుంది. సో మళ్ళీ తిరిగి వస్తుంది మనకి 40 daysకి రిజల్ట్ వచ్చేస్తుంది. లేదంటే అది మహామండల అవ్వకపోతే 13 ఏళ్ళు పడుతుంది. మండలం, మహామండలం. మీకు ఒక కథ చెప్తాను, దాన్ని కాస్మిక్ ఇంటెలిజెన్స్ అంటారు. ఇప్పుడు ఈ 40 days ఎక్స్పెరిమెంట్ గురించి కూడా చెప్తాను, ఏం చేయాలనేది. ఫస్ట్ ఈ స్టోరీ వినండి. A4 size షీట్ తీసుకున్నాడు ఒక వ్యక్తి. దాన్ని అటు మడిచి ఇటు మడిచి ఇలా చేసి అలా చేసి ఎన్నో విధాలుగా చాలా వస్తువులు ట్రై చేస్తున్నాడు, తీస్తున్నాడు. మళ్ళీ అదే పేపర్తో అది టార్చర్ అనుభవిస్తుంది అనమాట.
పక్కనున్న బండిల్ ఉంటాయి కదా, పేపర్ బండిల్ A4 సైజ్కి, అవి కూడా చూసి తట్టుకోలేకపోతుంది. దీనికి ఎందుకు ఇంత టార్చర్ పెడుతున్నాడని. స్ట్రింగ్స్ ఉంటాయి కదా, ఇలాగా గోడతోటి ఇలా గీసి లైన్స్ లాగా లాగి వాటిని ఇలా పేపర్ని ఇలా 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 మడిచి దాన్ని ఇలా గీసి లాగి అవన్నీ చేస్తూ ఉంటే కాస్మిక్ ఇంటెలిజెన్స్ అంటే మనలో ఉన్న కాస్మిక్ ఇంటెలిజెన్స్ ఏం తయారు చేసింది, దాన్ని లాస్ట్కి ఒక ఏరోప్లేన్ లాగా తయారు చేసింది, ఎయిర్ క్రాఫ్ట్. సో ఎయిర్ క్రాఫ్ట్ మంచిగా తయారైంది, చూసి ఎంత బాగా తయారైంది లాస్ట్కి అని చెప్పేసి ఆ బండిల్స్ కూడా నేను ఫ్లవర్గా మారాలనుకుంటున్నాను, నేనైతే ఇంకోటి నేను డబ్బుగా మారాలనుకుంటున్నాను అని చెప్పి ఇలా అనుకుంటూ ఉండగా నేను పపెట్ లాగా అవ్వాలనుకుంటున్నాను. కాస్మిక్ ఇంటెలిజెన్స్ అంటది నాకు అర్థమవుతుంది, నీలోనే ఉందన్నమాట. మనిషిలో ఉన్న కాస్మిక్ ఇంటెలిజెన్స్ అంటది నాకు అన్నీ వినపడుతున్నాయి. నువ్వు మనీ అవ్వాలనుకుంటున్నావు, నువ్వు పపెట్ అవ్వాలనుకుంటున్నావు, నేను అన్నీ నీకు ఇస్తాను, బట్ నువ్వు అంటే ఇప్పుడు అర్థమైంది కదా, ఆ టార్చర్ అనిపించాలి. ఇప్పుడు మనం కూడా అంతే, మనలోని కాస్మిక్ ఇంటెలిజెన్స్ మనల్ని అంటుంది, మన ప్రాసెస్లో మనం ఎందుకు ఇంత కష్టం పెయిన్ ఉందని ఎందుకు అనుకుంటాం చెప్పండి. ఆ పెయిన్ నుంచి తప్పించుకోవాలనుకుంటే మీరు ఇప్పుడు అంటాం కదా, హార్డ్ వర్క్ చేయాలి, ఏదైనా సాధించాలంటే చాలా హార్డ్ వర్క్ ఉంటుంది. మీరు చూడండి వెనకాల పని చాలా ఉంటుంది. మీకు ఈజీగా అయిపోవాలంటేనే మీకు ఈ 40 డేస్ది నేను చెప్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, అర్థమైందా? ఈ 2 వరల్డ్సే కాదండి, ఈ 2 ప్రపంచాలు కాకుండా మనకి 3 ప్రపంచాలు ఉంటాయి. 3 ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఇప్పుడు మనం ఉండే ప్రపంచం, మనం ఇక్కడ ఉండే ప్రపంచం, ఈ మూమెంట్లో ఉండే ప్రపంచం. అంటే ఇప్పుడు టైం ఎంతైంది చూడండి, 7 అవుతుంది అనుకున్నాం, లెట్ సపోజ్ 7 గంటలకి ముందు 2 నిమిషాల ముందు ఏమవుతుంది, అది పాస్ట్, అది వేరే ప్రపంచం అయిపోతుంది. తెలుసా మీకు? పక్క రూమ్లో 2 ఉన్నారు, ఈ రూమ్లో ఒకళ్ళు ఉన్నారు, మీరు ఒక్కలే ఉన్నారు. అంతకుముందు ఆ పక్క రూమ్లో ఉన్నారు, అక్కడ 3 ఉన్నారు, మీరు కూడా అక్కడే ఉన్నారు, ఈ రూమ్లోకి వచ్చేసారు. అంటే ఈ ప్రపంచంలోకి వచ్చారనమాట మీరు. అంటే ఇప్పుడు ప్రెజెంట్ టెన్స్లో ఉన్నారు, మీరు ప్రజెంట్లో ఉన్నారు. అర్థమవుతోందా? ఇప్పుడు మీరు ప్రజెంట్లో ఉన్నారు. 2 నిమిషాల కిందటి నుంచి 20 గంటల ముందు, 20 గంటలన్నా అనుకోండి, 2 గంటలు 20 గంటల ముందు, అంతా పాస్టే కదా. నిమిషం ముందు జరిగిందంతా పాస్టే మనకి. అదొక ప్రపంచం. అది కాకుండా ఇంకొక ప్రపంచం ఉంది, ఏంటి, ఫ్యూచర్ ప్రపంచం. మనం వెళ్ళబోతున్నాము ఏ ప్రపంచంలోకి, ఇప్పుడు అర్థమైందా మీకు? ఫ్యూచర్ ప్రపంచం అంటే విజువలైజేషన్. ఫ్యూచర్ ప్రపంచం, ఇప్పుడు నేను చెప్పాను కదా ఇందాక, మెంటల్ మూవీ. మనము విజువలైజేషన్ చేస్తాం, మనకి ఏం కావాలంటే అది మేనిఫెస్ట్ చేయడానికి. నాకు ఒక జాబ్ కావాలంటే నేను ఆ కుర్చీలో కూర్చున్నాను, అక్కడ మేనేజర్ అయ్యాను. ఇది ఒక మెంటల్ మూవీ మనం ఫామ్ చేస్తాం కదా, విజువలైజ్ చేసుకుంటాం కదా. ఇప్పుడు ఫస్ట్ అన్నిటికంటే ముందు మీరు తెలుసుకోవాల్సింది, మన బ్రెయిన్ ఒక్కటే కాదండి నడుస్తూ ఉండేది. మన బ్రెయిన్ వల్లే అంతా అని మనకు తెలుసు కదా, మన బాడీలో నడుస్తుంది మన బ్రెయిన్ వల్లే కదా మొత్తం జరుగుతుంది. మన బ్రెయిన్లో వైబ్రేషన్స్ ఉంటాయి. మన హార్ట్ ఎలా గుండె కొట్టుకుంటుందో అట్లానే బ్రెయిన్లో కూడా ఉంటాయి. ECG ఉంటాయి కదా, అందులో మీకు మెషిన్ మీద బ్రెయిన్ ఇలా ఇలా వేవ్స్ లాగా వస్తుంటాయి, చూసారు కదా మీరు హాస్పిటల్లో. లైన్లు ఉంటాయి కదా, ఇలా ఇలా పైకి కిందికి, అలా మన బ్రెయిన్ కూడా అంతే. ఆ వైబ్రేషన్ అర్థమవుతుంది కదా, మైండ్లో మనకు కలిగే మెంటల్ మూవీలో వైబ్రేషన్, ఆ ఫీలింగ్ ఎలా ఉందో అలానే మనకి జరుగుతుంది. ఇప్పుడు అర్థమైంది టోటల్ సీక్రెట్. ఇప్పుడు ఏం అర్థమైంది మీకు? మన మైండ్లో ఒక మూవీ జరుగుతుంది, మన మైండ్లో మనం ఎలా ఫీల్ అవుతున్నామో, మనం ఏం అంటున్నామో నోటితో అది కాదు, మన మైండ్లో ఏం జరుగుతోంది, మన మైండ్ ఎలా ఫీల్ అవుతుందో ప్రతి విషయానికి, ఎలా రియాక్ట్ అవుతుంది, ఇవన్నీ మ్యాటర్ చేస్తాయి అంతే. ఇదే సబ్కాన్షియస్ మైండ్కి అర్థమవుతుంది. సో మనం ఏం చేయాలి, సబ్కాన్షియస్ మైండ్కి అన్నీ ఈజీగా అర్థం అవ్వాలంటే
1 అవర్ మనకి కేటాయించాలి. ఆ 1 అవర్లో మనం స్పిరిచువల్గా ఏదైనా చేయాలి. మీరు ఏ మంత్రమైనా చేయండి, మీరు ఏదైనా చేయండి. ఓం మంత్రం చేస్తారో మీ మైండ్ని కామ్ చేయడానికి. ఇది 40 డేస్ ఇప్పుడు ఎక్స్పెరిమెంట్ అని చెప్పాను కదా, ఈ 40 డేస్ మనం ఇది చేయాలి. 40 డేస్ మీరు మండలం ఎంతమంది కంప్లీట్ చేయాలనుకుంటున్నాడో కంప్లీట్ నాకు చెప్పండి. నాతో పాటు యోగిక్ ప్రాసెస్లో లా ఆఫ్ అట్రాక్షన్తో మేనిఫెస్ట్ చేయాలనుకుంటున్నారో రిప్లై మీ ఇన్ కామెంట్స్. అందులో మీరు ఏ మంత్రమైనా చేసుకోవచ్చు, లేదంటే ధ్యానం చేస్తున్నారంటే ఆల్రెడీ మీరు అది చేయొచ్చు. కానీ 1 అవర్ గివ్ టు యువర్ సెల్ఫ్. ఎందుకంటే సబ్కాన్షియస్ మైండ్కి స్పిరిచువల్ ప్రాసెస్లో యోగిక్ ప్రాసెస్ అంటే యోగిక్ ప్రాసెస్ టు ఎర్న్ మనీ, డబ్బు సంపాదించడానికి, ఏదైనా సాధించడానికి మన మైండ్, సబ్ కాన్షియస్ మైండ్ ఈజ్ ఇంపార్టెంట్. దాన్ని నమ్మించడమే ఇంపార్టెంట్. దాన్ని ట్యాకిల్ చేయడం మనకి రావాలి. అది ఎలా సంభవం అనేది అంటే అది మన మైండ్ని మనం కంట్రోల్ అంటే మనం చేయలేమనుకోండి. థాట్స్ని కంట్రోల్ చేయలేం కదా. 80,000, 90,000, 60,000, 70,000 థాట్స్ మీరు కంట్రోల్ చేయగలరా డైలీ? లేదు. అసలు మీకు తెలుసా మన మైండ్లో ఒక థాట్ 6 to 7 థాట్స్ రిలీజ్ అవ్వగానే ఎన్నో బిలియన్ బీటా ఏవో ఉంటాయి కదా, వాటిని అవి రిలీజ్ అవుతూ ఉంటాయి. అందుకనే మనం ఒక్కొక్కసారి కన్ఫ్యూజ్డ్గా ఉంటాం చూసారా. ఏం అర్థం కాదు, ఏం పని చేయబుద్ధి కాదు, ఒక్కొక్కసారి అలాంటి స్టేట్స్ వస్తూ ఉంటాయి. ఇవన్నీ కంట్రోల్ చేసుకోవాలి అని అంటే మీరు ఒకే ఎయిమ్తో ఉండాలి. ఫస్ట్ థింగ్ మీకు ఏం కావాలి, ఒక ఎయిమ్ తీసుకోండి. ఇప్పుడు ఈ ప్రపంచంలోకి రావాలి మీరు అనుకుంటే ఒక లక్ష్యం పెట్టుకోండి. ఇది కావాలి, నాకు ఇది కావాలి. ఓకేనా? అర్థమైందా ఫ్రెండ్స్? అది 40 డేస్ మండలం పూర్తి చేయాలి. 40 డేస్ మండలంలో తగిన అఫర్మేషన్ చేయాలి. మీకు తగిన అఫర్మేషన్ కావాలంటే నాకు కామెంట్లో అడగండి, నేను చెప్తాను. డోంట్ వర్రీ. బట్ ఈ మెడిటేషన్ కానీ మంత్రాస్ కానీ 40 డేస్ మీరు 1 అవర్ చేయాలి. నైట్ పడుకునే ముందు చేయండి, తెల్లవారి లేవంగానే చేయండి, 6కి చేయండి, 7కి చేయండి, 8కి చేయండి, ఏం పర్వాలేదు. 9 లోపు మీరు చేసేయండి. 1 అవర్ మీకోసం కేటాయించండి, అంతే నేను కోరుకునేది. అండ్ నెక్స్ట్ వీడియో మీరు నమ్మలేని వీడియో అండి. అంటే వెరీ వెరీ సర్ప్రైజింగ్ వీడియోస్. యూ విల్ బి అమేజ్డ్. ఫస్ట్ మేనిఫెస్టేషన్ నాతో చేస్తారు అనుకునే వాళ్ళు, అది అంటే అందరూ చేస్తారు, అందరూ చేయాలి, నాతో పాటు చేయాలి అనుకునే వాళ్ళు నెక్స్ట్ వీడియో చూడండి. అది 24 అవర్స్లో మీకు గ్యారంటీగా మీరు మేనిఫెస్ట్ చేస్తారు. గ్యారంటీగా 24 గంటల్లో మేనిఫెస్ట్ చేస్తారు మీరు. సో ఫ్రెండ్స్, హౌ మెనీ ఆర్ డూయింగ్ విత్ మీ? కమింగ్ టు కొత్త బంగారు లోకం చెప్పండి. రైజ్ యువర్ హ్యాండ్స్, రిప్లై ఇన్ కామెంట్స్. డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. Thank you so much. Share the video as much as you can. Thank you all. Thank you universe.